మహిళగా ఒక మహిళలు సపోర్ట్ ఇస్తున్నారు. ఎంత బాధలో ఉండి ఈ అమ్మాయి బయటకు వచ్చింది, ఎంత రౌడీయిజం ఏంటని వాళ్ళకు కూడా అర్థమైంది. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా కదా, భయపడొద్దని. ఎలక్షన్ కమిషన్ కి రెండు పార్టీలు కూడా బయట తిరుగుతున్నారు. బయట నియోజకవర్గాలకు సంబంధించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు తిరుగుతున్నారు. అధికార పార్టీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, విప్పులు ప్రతి ఒక్కళ్ళ జూబ్లీ హిల్స్ లో పోలీసుల కంటే ఎక్కువ తిరుగుతున్నారు. కూర్చున్నారు టేబుల్ దగ్గర. వాళ్ళకి ఏం అవసరం? బట్టి విక్రమార్కకి ఏం అవసరం ఇక్కడ రావడానికి? మహిళలను అవమానిస్తాడా? ఎట్లా పడితే అట్ట నరవలేని నాలుక మాట్లాడతాడు. ఆ అబ్బాయి విజ్ఞతగా వదిలేసి అయినా కూడా వాళ్ళు ఎక్కువ చేస్తున్నాడు. ఆయనకేం పని ఇక్కడ తిరగడానికి కార్లు వేసుకొని? మనం ఒకళ్ళ మాట అనే ముందు మనం సరిగ్గా ఉన్నావా లేదా అని ఆలోచించుకోవాలి. అంత విజ్ఞత లేని మనిషిని అని కూడా వేస్ట్. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంది. గొడవలు, పంచాయతీలు, భయభ్రాంతులకు లోన్ చేయడం, భయపెట్టడం. ఏంటిది? నన్ను కూడా బెదిరిస్తున్నాను, నీ సంగతి రేపు చూస్తామని.